హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు అయితే అది కూడా మెంతికూర చుక్కకూరతో చేసుకోబోతున్నాం. అదే నీ గోంగూర విన్నాము కానీ ఇది ఎప్పుడూ వినలేదు అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది అనమాట. ఎలా ప్రాసెస్ అనేది 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రాసెస్ ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ చేపలు అనేది నిమ్మకాయ ఉప్పు వేసి ఫస్ట్ బాగా వాష్ చేసుకున్నాం అనమాట. ఇలాగా మళ్ళీ ఒక 2 సార్లు అయితే వీటిని వాష్ చేసుకుంటాము. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి బాగుంటుంది చేపల పులుసుకి. దీంట్లోకి జీలకర్ర అయితే వేసేసాము. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ కూడా ఒక 2 అయితే కట్ చేసి ఇలా సన్నగా వేసేసుకున్నాము. వీటిని ఒక్కసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడైతే పసుపు అయితే వేస్తున్నాము. ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మెంతికూర ఒక కట్ అయితే తీసుకున్నాం. దీంట్లో వేసేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసేసి దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత చుక్కకూర కట్టలు ఒక 2 అయితే వేసేసుకుంటున్నాము. పులుపు అనేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. మెంతాకు కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇలా మొత్తం కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అయితే వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, 2 స్పూన్లు అయితే కారం అయితే వేసేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒకసారి. ధనియాల పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, ఉప్పు 1/2 స్పూన్ వేసేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి సైడ్లు అనేది ఇలా మనకి ఆయిల్ వస్తుంది అనుకున్నప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. మనం 1/2 కప్పు అయితే వేస్తున్నాము చింతపండు పులుసు. మళ్ళీ 1 కప్పున్నర అయితే వాటర్ అయితే పోస్తున్నాము. ఇది గ్రేవీగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మనం ఇలా మూత తీసి చూసుకుంటే ఆయిల్ అనేది ఇలా సైడ్కి వచ్చినప్పుడు దీంట్లోకి చేప ముక్కలు 1 by 1 ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా 1 by 1 పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని బాగా కలుపుకోవాలి. అది కూడా చేప ముక్కకి తగలకుండా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకొని కొత్తిమీర అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, గరం మసాలా అయితే వేసేసుకొని ఒక 1/2 స్పూను. ఒక్కసారి దాన్ని అలాగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి అయితే ఫైనల్గా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేదానికంటే కూడా కడాయిని ఇలా మనం కదిలించుకుంటే మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా కదిలించుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే, ఇంకా అంతే. అది కూడా మనకి మెంతికూర చుక్కకూర చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ముక్క చిత్రవ్వకుండా ఎలా వచ్చిందో చూడండి. అలానే ఫైనల్గా ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకోండి.